సార్వత్రిక ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఈవీఎంల విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న ఎన్నికల సంఘం పోలింగ్ సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వలేదని తెలుస్తోంది. కొత్తగా వచ్చిన వీవీప్యాట్లపై పోలింగ్ సిబ్బందికి అవగాహన లేక క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడ్డారు. 3 రోజుల పాటు వరుసగా పనిచేసినా తమ పట్ల ఉన్నతాధికారులు దారుణంగా వ్యవహరించారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. మొరాయించిన ఈవీఎంలు, వీవీప్యాట్లతో పోలింగ్ మందకొడిగా సాగటంతో ఓటర్లకు చుక్కలు కనిపించాయి. ఈ అంశంపై క్షేత్రస్థాయిలో వాస్తవాలు వెలికితీస్తే ఎన్నికల సంఘం పూర్తి ప్రణాళికతో వ్యవహరించలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. పోలింగ్ ముందు రోజు అంటే ఈ నెల 10న ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. అప్పటి నుంచి సిబ్బందికి ఇబ్బందులు మొదలయ్యాయి. ఈవీఎంల తనిఖీ కోసం అక్కడే మాక్ పోలింగ్ నిర్వహించేందుకు అనుమతించిన అధికారులు వీవీప్యాట్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో చూసేందుకు మాత్రం అంగీకరించలేదు. సాంకేతిక సమస్యలు తలెత్తితే ఏం చేయాలనే దానిపై స్పష్టత లేక ఉద్యోగులు గందరగోళానికి గురయ్యారు. వీవీప్యాట్లు గాని ఈవీఎంలు గాని మాక్ పోలింగ్ ముందు వరకు తెరవడానికి వీల్లేదనే కండిషను పెట్టడం వల్ల దాదాపుగా 30 నుంచి 40% ఫెయిల్యూర్గా మొత్తం జిల్లాలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మాక్ పోలింగ్ 50 ఓట్లు కంపల్సరీగా వేయాలనేటువంటి కండిషన్ పెట్టారు. దానికి 7 సెకండ్ల చొప్పున 50 ఓట్లు 2 అసెంబ్లీ పార్లమెంట్లు వేయడానికి 5:30 కాదు 5 గంటలకు ప్రారంభించిన 8 గంటలకు కూడా ఓటింగ్ ప్రారంభించలేనటువంటి పరిస్థితి వచ్చింది. చాలా చోట్ల ఉదయం 10-11కి స్టార్ట్ అయితే ఆ ఒత్తిడి ఉపాధ్యాయుల మీద పడి చాలా టెన్షన్కి లోనైనటువంటి పరిస్థితి. కలెక్టర్ గారు అయితే చాలా బాగా చేశామని చెప్తున్నారు కానీ వాస్తవానికి డబ్బులు రెమ్యూనరేషన్ కంటే కూడా ఉపాధ్యాయులకు ఆత్మగౌరవం దెబ్బతింది. ఇక్కడ ప్రతి పోలింగ్ కేంద్రంలో పార్లమెంటుకు 50 ఓట్లు, అసెంబ్లీకి 50 ఓట్లు మాక్ పోలింగ్ ద్వారా వేయాలి. తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపుతో పాటు వీవీప్యాట్ల స్లిప్లను కూడా లెక్కించాలి. ఇవన్నీ రికార్డులో నమోదు చేయాలి. తర్వాత మాక్ పోలింగ్ డేటా తొలగించి అసలు పోలింగ్ ప్రారంభించాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు అన్ని చోట్ల 2 నుంచి 3 గంటల సమయం పట్టింది. ఎన్నికల సంఘం ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు మాత్రమే మాక్ పోలింగ్ కోసం సమయం నిర్దేశించింది. మొదటిసారి వినియోగిస్తున్నందున వీవీప్యాట్ల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ఆ ఊసే మరిచిందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈసారి ఏమాత్రం కూడా ప్రాక్టీస్ లేకుండా చేసినటువంటి మొదటి ఎలక్షన్స్ ఇది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఓటింగ్ మిషన్స్ ఏవైతే ఇచ్చారో అక్కడ టెస్ట్ చేసుకునేవాళ్ళం. ఇవి మీరు పోలింగ్ బూత్ లెవెల్కి వెళ్లే వరకు వీటిని ఓపెన్ చేయొద్దు, అలా ఓపెన్ చేసేటట్లయితే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని అక్కడ ఆర్ఓలు బెదిరించారు. తద్వారా ఉదయం పూట ఓపెన్ చేసినప్పుడు చాలా మిషన్లు ఎలా పనిచేస్తాయో అర్థం కాక తెలియక ఎక్కడ మిషన్లు అక్కడ ఆగిపోయి వీవీప్యాట్లు కొత్తగా ఉండటం వలన వాటి మీద ప్రాక్టీస్ లేకపోవడం వల్ల మొత్తం పనిచేయలేకపోవడం జరిగింది. ఈ శిక్షణ లోపం వల్లనే ఇవాళ చాలా వీవీప్యాట్లు మిషన్లు పనిచేయలేకపోయినాయి. దీనికి పూర్తిగా ఎలక్షన్ యంత్రాంగమే బాధ్యత వహించాలి. ఈవీఎంలు, ఇతర సామాగ్రిని మోసేందుకు ఎక్కడికక్కడ కూలీలను నియమిస్తామని చెప్పినా అది అమలు కాలేదు. ఎన్నికల సిబ్బందే ఆ సామాగ్రితో పాటు బ్యాగులను కూడా మోసుకుని వెళ్లారు. పోలింగ్ స్టేషన్ల వద్ద మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడ్డామని చెబుతున్నారు. పోలింగ్ ముగించుకుని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలకు చేరుకునేసరికి అర్ధరాత్రి దాటింది. అక్కడ ఈవీఎంలు తెచ్చిన వాహనాలను లోపలకు అనుమతించలేదు. 1-2 వాహనాల్ని అనుమతిస్తూ వచ్చారు. చాలా మంది ఉద్యోగులు తెల్లవారే వరకు బస్సుల్లోనే గడపాల్సి వచ్చింది. ఇంత చేసినా తమకు ఇవ్వాల్సిన భత్యం విషయంలో కోతలు విధించారని ఉద్యోగులు వాపోయారు. మాకు చెప్పినటువంటి ఫామ్స్ ఈ 17C గాని ఇలాంటివి ముందేమో మాకు 2 సెట్స్ చాలని చెప్పారు, 1 సెట్ చాలని చెప్పారు. తర్వాత అక్కడ ప్రతిదీ కూడా 4 ఇవ్వమని చెప్పేసి రిసీవింగ్ సెంటర్లో ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ టైంలో ఫామ్స్ రావడం కూడా కష్టంగా ఉండదు కాబట్టి అది కొంచెం మేము ఇబ్బందిగా ఫీల్ అయ్యాము. ఈ బ్యాటరీస్ తీయమని చెప్పేసి వీవీప్యాట్లో మాకేం ముందు ఇంటిమేషన్ లేదు. అది లాస్ట్ మినిట్లో మాకు చెప్పడం మూలంగా ఆ యొక్క ట్యాక్స్ అవన్నీ వేసినటువంటి సీల్స్ అన్ని కూడా తీయడం జరిగింది. మళ్ళీ ఆ సీల్స్ వేయడానికి ఏజెంట్లు కూడా మాకు అందుబాటులో లేకుండా జరిగింది కాబట్టి వాటిని మళ్ళీ మేము కట్టడం జరిగింది. ఉద్యోగ సంఘాల ఆందోళనతో దిగొచ్చిన ఉన్నతాధికారులు వారికి రావాల్సిన భత్యాలు చెల్లించారు.